హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో మనము డివిఆర్ గురించి అయితే తెలుసుకున్నాము. డివిఆర్ అనేది ఏంటి, డివిఆర్ ఎక్కడ యూజ్ చేస్తారు, డివిఆర్ ఫుల్ ఫామ్ ఎలా తెలుసుకున్నాము. సో ఈ రోజు మనము నెట్వర్క్ వీడియో రికార్డర్ ఎన్విఆర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా అసలు ఎన్విఆర్ అనేది ఏంటిది, దీనివల్ల యూసేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి అయితే ఈ రోజు మనం డిస్కస్. సో నెట్వర్క్ వీడియో రికార్డర్ అనేది ఏంటి, ఏం చేస్తారంటే మాక్సిమం చాలా చోట్ల ఐపీ కెమెరాస్ని మానిటర్ చేయడానికి, ఐపీ కెమెరాస్ని యూజ్ చేసుకోవడం కోసం మాత్రం అయితే ఎన్విఆర్స్ని అయితే వాడతారు. సో ఈ ఎన్విఆర్స్ అనేవి ఏంటంటే కామన్గా అసలు 99.9% ఐపీ కెమెరాస్ని అయితే సపోర్ట్ చేస్తాయి. సో వీటిని ఏం చేస్తారంటే రిమోట్ మానిటరింగ్ చేయడానికి కూడా అయితే ఎన్విఆర్స్ని అయితే వాడుతూ ఉంటారు అనమాట. చాలా మంది ఇప్పుడు మన పబ్లిక్ మానిటరింగ్ సిస్టమ్, ట్రావెల్ సిస్టమ్ ఇవన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎన్విఆర్స్ అనమాట. సో ఈ ఎన్విఆర్స్ అనేవి ఏంటంటే కొంచెం దీంట్లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. డివిఆర్తో పోలిస్తే కొంచెం కంపాటబిలిటీలో కొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ ఎన్విఆర్లో ఉంటాయి. ఈ ఎన్విఆర్లో ఉండే కొత్త ఆప్షన్స్ ఏంటంటే లైక్ హ్యూమన్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ మూవింగ్, మోషన్ డిటెక్షన్, ఇలా డివిఆర్తో పోలిస్తే ఇంకొంచెం బెటర్ లెవెల్ అయితే ఎన్విఆర్ అనేది అయితే ఉంటుంది. సో ఇది స్కాలబిలిటీలో విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐబీ కెమెరాస్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మామూలుగా మనకు డివిఆర్ వచ్చింది అనుకోండి, కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. లైక్ 32 ఆర్ 64 ఛానల్ వరకు లిమిటేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఎన్విఆర్లో ఏంటంటే అట్లా లిమిటేషన్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ హైబ్రిడ్గా మనము తీసుకొని డెడికేటెడ్గా హోల్డ్ చేసుకుంటే అరౌండ్ 1000+ ఐపీ కెమెరాస్ని మనం సింగిల్ పాయింట్ ఆఫ్ డాష్ బోర్డ్లో అయితే మనం యాక్సెస్ చేయడానికి అయితే ఎన్విఆర్స్ అనేవి అయితే కుదురుతాయి. ప్లస్ ఈ ఎన్విఆర్స్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, సో దీంట్లో ఏదైతే కెమెరాలో డేటా రికార్డ్ అవుతుందో ఆ డేటా రికార్డ్ని మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట. లైక్ ఒక నెంబర్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్ లేదంటే ఒక పెద్ద షాపింగ్ మాల్కి మనం ఈ ఎన్విఆర్ సెటప్ సొల్యూషన్ ఇచ్చామనుకోండి. ఈ ఎన్విఆర్ సెటప్ ద్వారా ఏంటంటే మీకు ఏదైనా ఒక పర్సన్ని మనము స్కాన్ చేసి ఏదైనా ఒక పర్సన్ ఫోటోని అప్లోడ్ చేసి ఆ పర్సన్ పర్ మంత్ పీరియడ్లో ఎన్నిసార్లు ఆ స్టోర్కి విజిట్ చేశాడు, సో అట్లాంటివి మనం అనాలిసిస్ చేయొచ్చు. లేదంటే ఒక పర్సన్ ఎవరైనా స్పీడ్గా మూవ్ అవుతున్నారో, స్లోగా మూవ్ అవుతున్నారో, ఆబ్జెక్ట్స్ డిటెక్షన్, ఇట్లాంటి అన్నిటిని అయితే మనం డీప్గా అనాలిసిస్ చేయడానికి అయితే ఈ ఎన్విఆర్ అనేది అయితే కుదురుతుంది అనమాట. ఓకే, ఇలా ఇన్ని అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇదేంటంటే డివిఆర్తో పోలిస్తే కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్ అనడం కంటే కూడా టెక్నాలజీ పరంగా మనం ఇన్ని రకాలుగా ఆప్షన్స్ అనేవి మనకు వస్తున్నప్పుడు కొంచెం బేర్ చేయడం అయితే బెస్ట్ అని నా సజెషన్. సో ఎన్విఆర్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ టైం అయితే ఉంటుంది డివిఆర్తో కంపాటబుల్ ఫ్రమ్ డివిఆర్. ఓకే, సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదేంటంటే నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సాధారణంగా మనం వాడే డివిఆర్స్ అని ఏమవుతాయంటే 3+1 కేబుల్తో అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ 3+1 కేబుల్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అది డివిఆర్ నుంచి మాత్రమే కెమెరాకి కమ్యూనికేట్ అవుతుంది. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ పర్టికులర్ ఆ కెమెరా అయితే అవుతుంది. బట్ ఐపీ కెమెరాస్లో ఎలా ఉంటాయంటే డివైడెడ్గా, అంటే ఒక ఎన్విఆర్ సిస్టమ్ నుంచి ఒక పీఓఐ స్విచ్, ఆ పీఓఐ స్విచ్ నుంచి మల్టిపుల్ అప్లింక్స్ ద్వారా అయితే మనకి ఐపీ కెమెరాస్ అయితే కనెక్ట్ అవుతాయి. ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏదైనా మీకు ఒక స్విచ్కి అప్లింక్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆ అప్లింక్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ స్విచ్ కింద ఉన్న కెమెరాస్ అన్నీ అయితే డిస్కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఇది ఒక కొంచెం డిసడ్వాంటేజెస్. తర్వాత ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట కాన్ఫిగరేషన్. సాధారణంగా సీసీ కెమెరాస్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే డివిఆర్ని సజెస్ట్ చేస్తారు కానీ ఎన్విఆర్ని సజెస్ట్ చేయరు అనమాట. ఎందుకు సజెషన్ చేయరంటే ఎన్విఆర్ అనేది కొంచెం టెక్నికల్గా సబ్జెక్ట్ స్టాండర్డ్గా చేస్తేనే కుదురుతుంది. నార్మల్గా వెళ్ళి చేసేసారనుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. బట్ అది టెక్ ఎక్స్పర్ట్స్కి అయితే ఈజీగా విత్ ఇన్ 1 అవర్ పీరియడ్ 30 మినిట్స్, 1 మినిట్, కొన్నిసార్లు అయితే 5 మినిట్స్లో కూడా అయితే ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేయొచ్చు. బట్ దాని గురించి నాలెడ్జ్ అనేది లేకపోతే దాన్ని రిజాల్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ డేస్ అయితే పడుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజెస్. తర్వాత సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి. అంటే ఇది ఐపీలో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ఈ ఐపీ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇంటర్నల్గా లోకల్ ల్యాన్లో ఇస్తారు, కొంతమంది వీల్యాన్లో ఇస్తూ ఉంటారు. సో వీల్యాన్లో ఇచ్చినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ రిస్క్ అనేది అయితే తక్కువ ఉంటుంది. బట్ ల్యాన్లో ఇచ్చినప్పుడు కొంచెం రిస్క్ అనేది అయితే ఉంటుంది. సో ఆ నెట్వర్క్ని ఎవరైనా యూజ్ చేసి ఆ నెట్వర్క్లో దొరికి కెమెరాస్ని యాక్సెస్ చేయడానికి ఇలా అయితే కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఎన్విఆర్ యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. తర్వాత డివిఆర్తో పోలిస్తే దీనికి లిమిటేషన్స్ అనేవి ఏముండవు అనమాట. స్టోరేజ్ లిమిటేషన్స్, NAS డివైస్ కింద మనము మన సర్వర్స్ ఏదైనా పెట్టి దానికి మనం అయితే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మెయిన్ హార్డ్ డిస్క్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కెమెరాస్ అనేవి మన నెట్వర్క్లో ఉండటం వల్ల ఈ డేటా మొత్తాన్ని సేవ్ చేయడానికి ఎక్కువ హార్డ్ డిస్క్లు అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే,
ప్లస్ ఇదేంటంటే ఏ కంపెనీ ఎన్విఆర్ ఆ కంపెనీ కెమెరాలకి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అదర్ కంపెనీ ఎన్విఆర్స్కి అయితే ఆన్ వే ఆఫ్ ప్రోటోకాల్ అని లైక్ థర్డ్ పార్టీ ప్రోటోకాల్స్ మీద అయితే మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఐపీ కెమెరాస్లో మీకు లేటెన్స్ ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. సో మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని నీట్గా మెయింటైన్ చేస్తే ఎటువంటి ఇష్యూ అనేది అయితే ఉండదు. ఒకవేళ ఏదన్నా మనం తెలిసి తెలియకుండా నార్మల్గా తక్కువ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో కన్నా చేసినప్పుడు ఏమవుతుందంటే లేటెన్సీలు పెరిగిపోయి కెమెరాస్ అయితే డిస్టర్బెన్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా సరే ఐపీ కెమెరాస్ స్టాండర్డ్ అని ఎందుకు చెప్తారంటే ఇవేంటంటే వెదర్ ప్రూఫ్ కండిషన్లో ఉంటాయి. ప్లస్ 24/7 మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ప్లస్ ఈచ్ ఎన్విఆర్ మనకి 12 MP సపోర్ట్ వరకు అయితే వస్తుంది. అదే డివిఆర్కి వచ్చేసింది అనుకోండి మీకు తక్కువ మ్యాక్స్ 5 MP వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో అదొక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఎన్విఆర్ అనేది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ నెట్వర్క్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్టాలేషన్కి అయితే మేము ఎన్విఆర్ని అయితే రిఫర్ చేస్తాము. ఒకవేళ మనకి స్టాండర్డ్ అవసరం లేదు, తక్కువ బడ్జెట్లో కావాలంటే డివిఆర్ని అయితే మేము రిఫర్ చేస్తాము. ఇది టోటల్గా ఎన్విఆర్ గురించి. సో నెక్స్ట్ మన వీడియోలో డివిఆర్ అండ్ ఎన్విఆర్ కంపారిజన్ అయితే చేద్దాము. సో ఈ రోజు ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. అలాగే మీరు ఏదైనా ఎన్విఆర్ని కానీ ఏదైనా డివిఆర్ని కానీ వాడుతూ మీరు ఏదైనా ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తూ ఉంటే ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం గురించి ఏదైనా సలహా మీకు కావాలంటే మన కింద చాట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా టీమ్ గారు మేమైతే మీకైతే రిప్లై ఇస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే మన తోటి ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా సీసీ కెమెరాస్ పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా అసలు ఎన్విఆర్ అంటే ఏంటి, డివిఆర్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుంటారు. అలాగే నేను మీకు ఇంకొక వీడియో కూడా ఇంకొక ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను, ఎన్విఆర్ అనేది ఏ టైప్ ఆఫ్లో కమ్యూనికేట్ చేస్తుంది అనేది. ఓకే, సో మీకు ఈ యొక్క ఇమేజ్లో చూడండి, ఎన్విఆర్ సిస్టమ్ అనేది టోటల్గా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మానిటర్ కింద ఉన్నది ఎన్విఆర్ అనమాట. సో దీని నుంచి ఒకటి అప్లింక్ ఒక బ్లూ కలర్ కేబుల్ వచ్చేసి పిఓఐ స్విచ్కి అయితే కనెక్ట్ అయింది. పిఓఐ స్విచ్ నుంచి ఐపీ కెమెరాస్ కనెక్ట్ అయ్యాయి, ఇంకా బుల్లెట్ కెమెరాస్, ఇంకా చాలా కెమెరాస్ అయితే కనెక్ట్ అయ్యాయి. సో ఇది కమ్యూనికేషన్ ఏమవుతుందంటే ఐపీలో వస్తుంది కాబట్టి జస్ట్ ఒక ల్యాన్ కేబుల్ ద్వారా మనం ఇన్ని కెమెరాస్ని అయితే మనం కనెక్ట్ చేయడానికి అయితే కుదురుతుంది. సో మనం ఇక్కడ రోటర్ కమ్యూనికేషన్ కూడా పిఓఐ స్విచ్కి అయితే ఇచ్చేసారు అప్లింక్, ఎందుకంటే ఇది ఒక చిన్న నెట్వర్క్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇలా అయితే మీకు ఎన్విఆర్ అనేది అయితే పనిచేస్తుంది. సో ఎన్విఆర్ గురించి మీ ఎన్విఆర్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఈ యొక్క ఇమేజ్ చూడంగానే మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. సో మీకు దీని గురించి కానీ లేదంటే డివిఆర్ గురించి కానీ మీకు ఇంకేదైనా ఇన్డెప్త్గా కావాలనుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మన సపోర్ట్ టీమ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు అయితే వాళ్ళైతే క్లారిఫై చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బై, సీ యూ.